నాకు ప్రత్యర్థిగా అల్లీపురం రెడ్డి పోటీ చేస్తున్నాడు. పాపం రోజు చూస్తే నవ్వాలని ఏడవాలని అర్థం కావడం లేదు నాకు. ఎక్కడికో దగ్గరికి వస్తాడు, ఆమె వాళ్ళకందరికి ఏదో ఒకటి జనాలు మేలుకునే లోపల వెళ్ళిపోతాడు. బయట నుంచి జనాన్ని తీసుకొస్తే తప్ప స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు రావడం లేదు. అయినా పొదలకూరు మండలం అంతా ఖాళీ అయిపోయిందంటాడు. ఈరోజు ఈ గ్రామానికి వస్తే ఇంతమంది జనం ఉంటే ఎక్కడ ఖాళీ అయ్యారో ఒకసారి చూడమంటే పాపం అదేమంటే నాకు ఇది చివరి అవకాశం అంటాడు. చివరి అవకాశం అని ఓటేస్తే రేపు ఆయన మొహం తెప్పించి వెళ్ళిపోతే మన సమస్యలు ఎవరిని అడగాలి, ఎవరితో మాట్లాడాలి? 2019లో వచ్చి ఉంటాడు ఈ గ్రామానికి ఓట్లు అడగడానికి, గుర్తుందా తల్లి? ఆ తర్వాత ఎప్పుడన్నా కనిపించాడా? మళ్ళీ ఇప్పుడు వస్తాడు ఓట్లు అడగడానికి. అంటే ఎన్నికలు వస్తే ఓట్లు అడగడానికి తప్ప మధ్యలో ఎప్పుడు రాడు. అదేమంటే అక్కడక్కడ చెప్తున్నాడు నేను ఓడిపోయినాను కదా అని. ఓడిపోయినా ఈ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సోమిరెడ్డి అంత మహర్జాత్ కూడా ఎవ్వడు లేడు. ఓడిపోయి మంత్రి అయినటువంటి వాడు బహుశా మన నెల్లూరు జిల్లా చరిత్రలో సోమిరెడ్డి ఒక్కడే ఉంటాడు అనుకుంటే వాడికి అటువంటి అవకాశం కల్పించలేదు భగవంతుడు చంద్రబాబు నాయుడు. వాళ్ళిద్దరు కల్పించారు ఆయనకు అవకాశం. అయ్యాడు మంత్రి. మంత్రి అయిన తర్వాత ఏం చేసావా అంటే దాని గురించి చెప్పడంలే. నాకు ఓడిపోయినాను కదా అని అంటున్నాడు తప్ప నీకు పదవి వచ్చింది కదా మంత్రి పదవి, ఆ మంత్రి పదవితో నీ ప్రభుత్వంలో ఏమి చేసావంటే చెప్పుకోలేకపోతున్నాడు. నేను ఒకటే విషయం చెప్పా, ఇంతెందుకు నువ్వు దాదాపుగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు, ఒకసారి ఓడిపోయినా మంత్రి అయ్యావు, 3 సార్లు మంత్రి పదవులు చేశావు. నీకు ఈ నియోజకవర్గం కొత్త, మొన్న 2009 నుంచి వచ్చావు, 2014లో మంత్రి అయ్యావు ఈ ప్రాంతానికి. పాత ప్రాంతం ఉంది ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు, వెంకటాచలం మొత్తమైనా తీసుకుందాం, మండల వారీగానే తీసుకుందాం. నీ మొత్తం నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి చేసావు, ఈ 5 సంవత్సరాల్లో నేను ఎంత అభివృద్ధి చేశాను అనేటువంటిది లెక్క వేస్తే నాకన్నా నువ్వు ఎక్కువ చేస్తున్నా, నీకన్నా నేను ఎక్కువ చేయలేకపోయినా. మనందరం కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడనేటువంటి దాని మీద మీ అందరికీ కూడా ఒక స్పష్టత అవసరం. 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు చెప్పాడు. పాపం చాలా మంది మర్చిపోయి ఉంటారు చంద్రబాబు నాయుడు ఏమి చెప్పాడనేటువంటిది కూడా గుర్తు ఉండి ఉండదు. కాబట్టి చంద్రబాబు ఏమి చెప్పాడో ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ అన్నాడు, మహిళలకు రుణమాఫీ అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. వాటికి సంబంధించి 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో ఒక్కసారి మీకు వింటే ఇది వాస్తవం లేదనేటువంటిది మీకు అర్థమవుతుంది. దాని మీద వీలైన పండే వాటి మీద చెప్పాడు. 100 రోజులు ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నా రైతులు 1 రూపాయి కూడా మీరు రుణాలు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు, మీ రుణాలు ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పి చంద్రబాబు చెప్పాడు. రైతులు ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏ విధంగా 4 మడత పెట్టాడో ఒక్కసారి అది కూడా వినిపిస్తాను మీకు. రుణమాఫీ ఇచ్చేసి 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది, ఇంకేం చేస్తారు? పూర్తిగా చేస్తారా? ఉడికండి. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh 1 టైం అన్నారు, 1 టైం చేసాం. పూర్తిగా చేస్తాను కూడా చెప్పారు, నువ్వు చెప్పుకోవట్లా. అది 1 రూపాయి కూడా కట్టాల్సినటువంటి పని లేదని చెప్పినటువంటి చంద్రబాబు ఆయన నోటితో చెప్పినటువంటి వాడు గెలిచిన తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు చెప్పారు, నువ్వు అనుకుంటే ఎట్లా అన్నాడు. పూర్తిగా చేస్తారని ఎవరు చెప్పారు, నువ్వు అనుకుంటే ఎట్లా అన్నాడు. సరే, అదొక ఐటమ్. మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశాడనేటువంటిది ఒక్కసారి మీకు వినిపిస్తాం. చేశాడా? చేయలేదు. చేయకపోగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నాం. ఆ రోజు అడగండి చంద్రబాబు నాయుడిని మహిళలకు సంబంధించి రుణమాఫీ అంటే 3 ప్రశ్నలు వేశాం. మొదటి ప్రశ్న, మహిళలకు సంబంధించి మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ చేశారా? రెండో ప్రశ్న, మహిళలకు సంబంధించి ఎంత రుణమాఫీ మొత్తం ఉంది? మూడో ప్రశ్న, ఎప్పటిలోగా మీరు రుణమాఫీ చేస్తారనే దానికి అసెంబ్లీ సాక్షిగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిటాల సునీత గారు ఏమి సమాధానం చెప్పారో విందాం. 18,000 కోట్ల రూపాయల్లో ఎకనామం పెట్టి ఈరోజు మరలా అటువంటి ఆలోచన ఎప్పటి లోపల మీరు రుణమాఫీ చేస్తారంటే అటువంటి ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర లేదంటే రుణమాఫీ చేసామని చెప్పించాడు. కాబట్టి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు చాంతాడంత హామీ తీసుకుని వస్తున్నాడు. వచ్చాడు ఆ సోమిరెడ్డి ఊరికి, తేల వస్తాడు, కాగితం ఎత్తుకొని వస్తాడు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మొన్నటిదాకా సూపర్ 6 అని ఉంది, ఇప్పుడు సూపర్ 7 అని చెప్పి ఇంకోటి కలిపి వస్తున్నాడు. చెప్తాడు 7 చెప్తాడో 70 చెప్తాడో తెలియదు కానీ ప్రస్తుతానికి 7 అంటున్నాడు. ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు అది 70 కూడా కావచ్చు. 70 అవుతా 700 అవుతా, పోయినసారి 607 ఇచ్చాడు. కాబట్టి పంపిస్తే చంద్రబాబు నాయుడుకి వచ్చినటువంటి నష్టం ఏమిటో తెలియదు కానీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి పేదవాడికి పెన్షన్ నేరుగా ఇంటికి పంపిస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు.
కాబట్టి ఇవ్వడానికి లేదు అని చెప్పి పేదవాడి ఇంటికి వచ్చేటువంటి పెన్షన్ నిలుపుదల చేయిస్తే వృద్ధులు, దివ్యాంగులు పొలవమైన పాపం కిలోమీటర్ల దూరం మంచాల మీద మోసుకుని వాళ్ళని వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కాబట్టి మనం అందరం ఆలోచన చేద్దాం. సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్లు కానీ, అనేక రకాలైనటువంటి సేవలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఏ విధంగా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మనం ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం. అదేవిధంగా ఈరోజు ఇక్కడి నుంచి సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా మీ ఇంటి బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను. వారు లేరు అనే భావన లేకుండా గత 30 సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు, కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా, కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్. ప్రత్యేకతలు: మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి. మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి, పొగతోట, నెల్లూరు.